Hello, I'm Dr. Bandari, consultant hand, wrist and microsurgeon, Apollo Hospital, Jubilee Hills. Today we are discussing about a very interesting case. We usually as hand surgeons usually operate only hand, that everybody knows. But there is something called as reconstructive microsurgery which we specialize in. And reconstructive microsurgery involves not just hand, any body part which is crushed beyond salvage, which is completely damaged, where these patients are advised amputations. If these patients come to us within the stipulated time, we can save these sort of crushed and mangled, badly damaged extremities, including hands or legs. We can save them, we can do reconstructive procedures, and we can make them do their normal routine activities regularly. So in a similar case, we have an example, Mr. Rajeshwar Reddy. Who has come with a severe crush injury of the left foot, and he went to multiple hospitals and everywhere he was suggested an amputation, but he was not ready and willing for amputation. He was a very courageous guy. He researched, came to us, and then when we saw him, we clearly gave him a hope, ray of hope, that he would be benefited by a salvage surgery. He was ready for multiple surgeries. We have operated him about 3 times now, and we have saved his limb. And he is ready to go and walk very soon. He will be soon walking on his own limbs without the need of amputation. That is the magic of reconstructive microsurgery. Let us know the story of Mr. Rajeshwar Reddy. మా అబ్బాయి రాజేష్ రెడ్డికి యాక్సిడెంట్ ఆర్టీసీ బస్సు వెనకట కాలు పైన పోయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మాకు డాక్టర్ కాలు తీసేయాలని చెప్పిండ్రు. ఇక్కడ జూబ్లీ సాపోలా గోపీనాథ్ బండారు గారు ఇక్కడ కొడుకు కాలు రక్షిస్తారనేసి నాకు ఒక గ్యారంటీ మాట ఇచ్చిండు. దానివల్ల నాకు ధైర్యం వచ్చేసింది. సార్ ఒక మాట చెప్పేసరికి అప్పటి నుంచి మాకు ఇంకా ధైర్యం వచ్చేసింది. నా కొడుకు కాలు రక్షించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి మా మమ్మీ మౌన సంతోషం లేకుండే. ఎక్కడ ఎప్పుడైతే 6th రోజు డాక్టర్ ఇక్కడ అడ్మిట్ అయ్యి 6th రోజు నైట్ అడ్మిట్ అయ్యాము. 6th రోజు డాక్టర్ వచ్చి చూసిన తర్వాత అప్పుడు మా మమ్మీతో మాట్లాడారు. మాట్లాడి నీ కొడుకు కాలు ఎటు పోదమ్మా అని గ్యారంటీ ఇచ్చారు. ఆ రోజు నుంచి మా అమ్మకి మళ్ళీ స్మైల్ రిటర్న్ అయింది. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మా అమ్మ మోహన్లో టెన్షన్ ఏమైపోతుంది అని. కానీ మా స్మైల్స్ రిటర్న్ రావడానికి కారణం డాక్టర్ గోపీనాథ్ సార్. ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారమే మాకు ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఎంత కాన్ఫిడెంట్గా మా మదర్కి నమ్మకం కలిగించారో అంతే బాగా ట్రీట్మెంట్ చేశారు ఇప్పటివరకు అయితే. సో వీ రియల్లీ ఓ అవర్ సెల్ఫ్ టు డాక్టర్ గోపీనాథ్ సార్ అండ్ హిస్ టీమ్. గోపీనాథ్ సార్ టీం కూడా మొత్తం చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే ఒక దేవుడి తర్వాత ఇంకో దేవుడు అన్నట్టుగానే ప్రతిరోజు కూడా దేవుని ఒకసారి మతించుకుంటాము, ఆ సార్ని ఒకసారి గుర్తు చేసుకుంటాను. నా కొడుకుని రక్షించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్క హాస్పిటల్ ఆంపుటేషన్ అన్నారు, కానీ ఒక వన్ అండ్ ఓన్లీ సోర్స్ నేను ఈ కాలు కాపాడుతా అని చెప్పిన తర్వాత నేను మా అమ్మ మోహన్ సంతోషం చూశాను. దానికి కారణం డాక్టర్ గోపీనాథ్ బండారి గారు ఫ్రమ్ అపోలో అండ్ హిస్ సర్జన్ టీమ్. అండ్ టీమ్ కూడా ఎవ్రీ వన్ ఇన్ ద టీమ్ హ్యాస్ డన్ ఎక్సలెంట్ జాబ్ ఇప్పటి వరకు. ఏంటంటే కాలు పోవడం అనేది ఒక మ్యాటర్ ఆఫ్ మినిట్స్ టైం, కానీ దాన్ని కాపాడడానికి ఇంత ఎఫర్ట్ చేసి ప్రతి ఒక్క అపాయింట్మెంట్లో ఆయన చూపించే డెడికేషన్, కానీ ఏదో డ్రెస్సింగ్కి వచ్చారు డ్రెస్సింగ్ అయితే అసిస్టెంట్ చూపించేసి వెళ్ళిపోవడం లేదు. ప్రతి డ్రెస్సింగ్ ఓపెనింగ్కి ప్రతిసారి డాక్టర్ ఉన్నారు. లేట్ అయినా కానీ నా కోసం టైం స్పెండ్ చేసి ప్రతి డ్రెస్సింగ్లో ఆయన ఉండి చూసి దానికి పట్టే నెక్స్ట్ డెసిషన్ కూడా ఏదో హరీబరీగా డెసిషన్ తీసేసుకొని ఇవాళ అయిపోయింది సర్జరీ చేద్దాం లేదు. ఇంప్రూవ్మెంట్ ఆయన సాటిస్ఫైడ్ లెవెల్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత సర్జరీ చేశారు. ఎప్పుడైనా మేము అడిగినాం ఒకసారి సార్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమైనా చేయండి సార్ అడిగాం. లేదు నీకు ఇంప్రూవ్మెంట్ 100% కావాలి అంటే నా షెడ్యూల్ ప్రకారం వెళ్ళాలి. కానీ నేను చాలా పెయిన్ మేనేజ్మెంట్ అయిపోయి రిక్వెస్ట్ చేసినా కానీ సార్ ఏమన్నారంటే నువ్వు పెయిన్ భరిస్తేనే నీ కాలు నీకు వస్తుంది. కానీ సార్ ట్రీట్మెంట్తో పాటు ఆయన కౌన్సిలింగ్ కూడా మాకు చాలా హెల్ప్ అయ్యింది. మా మదర్కి మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం సార్ చెప్పిన కౌన్సిలింగ్లోనే. సో వీ ఓ అవర్ సెల్ఫ్ లార్జ్ థ్యాంక్స్ టు డాక్టర్ గోపీనాథ్ సార్ అండ్ హిస్ టీమ్.